Good morning, students. Today class is revision of Unit 1 అని చెప్తున్నాం. Revision of Unit 1. What is the tax? Meaning of tax అంటే a tax is a fee charged by a government on a product, income or activity. ఏంట్రా కట్ అయిపోతుంది ఇది. బయటన్నా కూర్చుంటాను. ఎవరెవరు ఉన్నారమ్మా? మీరిద్దరేనా? ఓకే. ట్యాక్స్ అంటే ఏం చెప్తున్నాము? ట్యాక్స్ ఈజ్ ఏ ఫీ చార్జ్డ్ బై ఏ గవర్నమెంట్ ఆన్ దేనిపైన? ప్రోడక్ట్ కానీ, ఇన్కమ్ కానీ, లేదా యాక్టివిటీస్ కానీ. ఇఫ్ ట్యాక్స్ ఈజ్ లీవ్డ్ డైరెక్ట్లీ ఆన్ person or corporate income, it is called a direct tax. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తున్నాము. అలా పర్సన్స్ పైన కానీ, లేదంటే ఏమంటున్నాము, కార్పొరేట్ పైన కానీ డైరెక్ట్గా పే చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తున్నాము. ఇంకా తర్వాత డాల్టన్, ఎవరు? హూస్ డాల్టన్ అనే అతను, ఏ ట్యాక్స్ ఈజ్ ఏ కంపల్సరీ కాంట్రిబ్యూషన్ imposed by a public authority irrespective of the exact amount of service rendered to the taxpayer in return and not imposed as a penalty for any legal offense. ఓకేనా అండి? ఎనీ లీగల్ అఫెన్స్ అంటే ఏం చెప్తున్నాం? కంపల్సరీగా మనదంటూ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. దట్ ఈస్ ట్యాక్స్ అని చెప్తున్నాము. అలా ట్యాక్స్ ఎలా ఉంటుందని చెప్తున్నాం? డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ ఉండొచ్చు అని చెప్తున్నాము. దిస్ ఈజ్ ద ట్యాక్స్ అని చెప్తున్నాం. కామన్స్ ఆఫ్ టాక్సేషన్ అని అంటే ఆడమ్ స్మిత్ కామన్స్ ఆఫ్ టాక్సేషన్ వచ్చేసి canon of taxation, canon of certainly, ఈక్వాలిటీ, తర్వాత ఏంటి, కన్వీనియన్స్ లేదా ఎకానమీ, దీన్ని బేస్ చేసుకుని అనేది టాక్సేషన్ ఉంటుంది అని చెప్తున్నాం. ఎక్స్ప్లెయిన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ గుడ్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్. ఇదేంటి? జనరల్గా ఇన్కమ్ పైన ట్యాక్స్ పే చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నాం. మరి గూడ్స్ పైన అని అంటే, గూడ్స్ పైన చేస్తే మీరు నెక్స్ట్ సెమ్లో నేర్చుకుంటారండి. దట్ ఈస్ కాల్డ్ జిఎస్టి. జిఎస్టి అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. టైప్స్ ఆఫ్ టాక్సేషన్ వచ్చేసి, టైప్స్ ఆఫ్ టాక్సేషన్ 2 టైప్స్. నెంబర్ 1 డైరెక్ట్ ట్యాక్స్, సెకండ్ 1 ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటి? గూడ్స్, జిఎస్టి, దట్ ఈస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటారు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాము. ఓకే. ఫస్ట్ డైరెక్ట్ ట్యాక్స్ అని అంటే, వాట్ ఆర్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, ఎస్టేట్ ట్యాక్స్, ఎస్టేట్ డ్యూటీ, తర్వాత గిఫ్ట్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఏమంటున్నారండి? డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తున్నాము. ఏ అసెస్మెంట్ నుంచి వెల్త్ ట్యాక్స్ కూడా డైరెక్ట్ ఇదైంది అని అంటే 2016
17 నుంచి. ఓకే. నెక్స్ట్ వాట్ ఇస్ ద గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్? జిఎస్టి అంటే ఏంటి అని అంటే, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటాము. ఇది వ్యాట్ అని ముందు ఉన్నింది. ఆ వ్యాట్ నే ఇప్పుడు మళ్ళీ కొంచెం అంటే నేమ్ చేంజ్ చేసి యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు వ్యాట్ అనేది ఉన్నిందమ్మా. వ్యాట్ అనేది సేల్ ఏదైనా గూడ్స్ సేల్ చేసేటప్పుడు దానిపైన వాల్యూ చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని గూడ్స్ అండ్ సర్వీస్ collected at each stage of supply chain with applicable set of in respect of the tax remitted at previous stages. అంటే ఏంటి, గూడ్స్ అన్నమాట. ప్రతి స్టేజ్ లోనూ ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, మనం ఈ 2016 నుంచి చూస్తున్నాము. జిఎస్టి ఎక్కడ పోయినా జిఎస్టి ఉంటుంది చూడండి. సెంట్రల్ గూడ్స్ అండ్ ట్యాక్స్ సర్వీసెస్, సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్, సెంట్రల్లో ఉన్న గూడ్స్. ఇది ఇంటిగ్రేటెడ్ ఐజిఎస్టి కూడా ఉంది. సిజిఎస్టి, ఐజిఎస్టి ఇవన్నీ కూడా ఉన్నాయమ్మా. ఆ జిఎస్టి అనేది ప్రతి దానిలోనూ, బట్టలకు తర్వాత ప్రతి దానికి కూడా ఉంటుంది. జిఎస్టి అనేది పే చేయాల్సి ఉంటుందమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద 3 షార్ట్ క్వశ్చన్స్ కు వెరీ ఇంపార్టెంట్. పర్సన్, అసెస్సీ, అసెస్మెంట్ ఇయర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సన్? పర్సన్ అంటే ఏంటి? సెక్షన్ 231 ద టర్మ్ పర్సన్ ఇన్క్లూడ్స్. దేని ప్రకారము? సెక్షన్ 231 ప్రకారము పర్సన్ అనేది ఇన్క్లూడ్ అయి ఉంది. ఎవరిని పర్సన్ అంటామంటే అన్ ఇండివిజువల్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, హెచ్యుఎఫ్ అని అంటామండి. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, తర్వాత కంపెనీ, తర్వాత ఫర్మ్, తర్వాత వచ్చేసి ఫర్మ్ ఉంటుంది, తర్వాత అన్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్ వెదర్ ఇన్కార్పొరేట్ ఆర్ నాట్. దెన్ ఏ లోకల్ అథారిటీ. నెక్స్ట్ ఎవ్రీ ఆర్టిఫిషియల్ జుడిషియల్ అంటే కంపెనీ అని చెప్పుకుంటాం కదండి. ఇవన్నీ కూడా పర్సన్ అంటాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ షార్ట్ క్వశ్చన్స్. Okay, then next, assessee. Assessee means person by whom income tax or any other sum money is payable under the act. ఎవరైతే పే చేస్తూ ఉంటారో ట్యాక్స్, వాళ్ళని ఏమని చెప్తున్నామమ్మా? అసెస్సీ అని అంటాము. ఏమని చెప్తామండి? అసెస్సీ అని అంటాము. ఓకేనా? అసెస్సీ అని చెప్తామండి. వెరీ సింపుల్, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. Other sum of money is payable under the act. It includes every person in respect of whom any proceeding under the act has been taken for the assessment of his income or loss or the amount of తలుపులు వేస్తే దెన్ వెరీ సింపుల్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇండివిజువల్ కానీ పర్సన్ కానీ తర్వాత ఎవరైతే పే చేస్తారో వాళ్ళని ఇక్కడ పర్సన్ అని అంటామండి, కంపెనీ అని చెప్పాము. అసెస్సీ అంటే ఎవరంటే పర్సన్ బై హూమ్ ఇన్కమ్ ట్యాక్స్, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటున్నారో వాళ్ళని అసెస్సీ అంటాము. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ అంటే సెక్షన్ 29 ప్రకారము అసెస్మెంట్ ఇయర్ మీన్స్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద April 1st and ending on March 31st. March 31st.
మార్చ్ 31 అని చెప్తున్నాం. ఓకేనా? ఇది ఏమంటున్నాము? అసెస్మెంట్ ఇయర్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అసెస్మెంట్ ఇయర్ అనేది ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ వేస్తానమ్మా, మీరు చెప్పండి. ఎందుకు వైట్ బోర్డ్ రావట్లేదు ఈరోజు? వైట్ బోర్డ్ షేర్ అవ్వట్లేదు ఎందుకో మరి. దీనికి సిగ్నల్ ప్రాబ్లం ఉంటుందా? వైట్ బోర్డ్ ఉంటే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద ప్రాబ్లం టుడే? ప్రియాంక, ఓకే. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి అసెస్మెంట్ ఇయర్ అంటున్నాం. అసెస్మెంట్ ఇయర్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి అంటే ఏంటి, మనం ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నామో దానికి ముందున్న ఇయరే అసెస్మెంట్ ఇయర్. ఇప్పుడు మనము 2021కు పే చేస్తున్నామంటే అసెస్మెంట్ ఇయర్ ఈజ్ 1920. దిస్ ఇస్ కాల్డ్ అసెస్మెంట్ ఇయర్. ఓకేమా? ఇదే అన్నమాట. ఇలా మీరు అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, జనరల్గా ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తాము? ట్యాక్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ పే చేస్తాం అనమాట. లాస్ట్ ఇయర్ అని అంటే ఇక్కడ ఏంటంటే జనరల్గా జాన్ టు డిసెంబర్ అయితే మనకు క్లియర్గా ఇయర్ చేంజ్ అవ్వదమ్మా, అంతే కదా. 2020 డిసెంబర్ కూడా 2020నే ఉంటుంది. కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. అంటే అప్పుడు ఇయర్ చేంజ్ అవుతుంది కదండి, అది అన్నమాట. ఇది గమనించుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ అంటే ఏదంటాం? జనరల్గా ప్రీవియస్ ఇయర్ అని అంటే ఏది అని అంటే ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ట్యాక్స్ పే చేయడానికి క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ ఇయర్కి సంబంధించిన దాని ప్రిసీడింగ్ అంటే ముందు ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2021 అన్నాను కదా, 2021 అసెస్మెంట్ ఇయర్ అని అంటే ఏది అని అంటే దాని ముందుది అన్నాము. అలానే ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 17-18 అయితే ద ప్రీవియస్ ఇయర్ వచ్చేసి ఏమొస్తుందమ్మా, 16-17 వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఈ రోజుటికి ఇది చాలు, ఎందుకంటే థియరీనే కదా, ఈజీగా మీరు చదువుతూ రావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అంటే ఇవి ఇంట్రడక్షను ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా.